నమస్తే, నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్ చూస్తున్నారు కదా. అందులో కామెంటరీ బాక్స్ కార్యక్రమం మీ ముందుకు మళ్ళీ వచ్చింది. ఇవాళ దేశం మొత్తానికి సంబంధించిన ఒక అంశానికి సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. రాజ్యాంగం సాక్షిగా మనది సంక్షేమ రాజ్యం. ప్రజల సంక్షేమాన్ని చూడాల్సిన బాధ్యత ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఉంటుంది. అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా. కాకుంటే సంక్షేమ రాజ్యం పేరుతో, సంక్షేమం పేరుతో కేవలం అన్నీ ఉచితంగా ఇవ్వడం వల్ల అభివృద్ధి కుంటుపడిపోతుందనేది కొంతమంది వాదన. అందులో కొంత వాస్తవం కూడా లేకపోలేదు. అంటే సంక్షేమ రాజ్యం ఫలితాలు అందరికీ సమానంగా పంచాలి అంటే కొంత అభివృద్ధి జరగాలి. ఆ అభివృద్ధి ఫలాలను మళ్ళీ సంక్షేమ రాజ్యానికి ఉపయోగించాలనేది ఒక చిక్కు ప్రశ్నలాగా మన ముందుకు వచ్చింది. అనేక మంది విజ్ఞులు, ఆర్థిక శాస్త్రవేత్తలు ఈ అంశానికి సంబంధించి భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే ఈ ఉచితాలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే, మరీ ప్రజలు అంత హీనస్థితిలో లేరు కనుక వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగిన తర్వాత మళ్ళీ ఈ ఉచితాలు ఎందుకని కొంతమంది ఉచిత సలహాలు ఇస్తున్నారు. ఇంకొంతమంది అయితే పరిశోధన ఫలితాలను తెలియజేస్తూ ఉచితాలు మనలాంటి అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశానికి, దాని అభివృద్ధికి అడ్డంకిగా మారుతాయని ఇంకొంతమంది చెప్తూ ఉన్నారు. రాజ్యాంగంలోనే చెప్పినట్టుగా సంక్షేమం వదిలేసి అభివృద్ధి మాత్రమే కాన్సన్ట్రేట్ చేస్తే అప్పుడు ప్రజలు పేదరికంలోనే మగ్గిపోతారు, వాళ్లకు ముప్పూట్ల తినే అవకాశం ఉండదని ఇంకొంతమంది ప్రతివాదన చేస్తున్నారు. ఈ వాదోపవాదాల్లో ఎంత వాస్తవం ఉంది? అసలు మనలాంటి దేశానికి ఈ ఉచితాలు ఎంతకాలం కొనసాగించాలి? ఎవరెవరు దీని పరిధిలోకి రావాలి అనే అంశాలను ఇప్పుడు మనం టూకీగా కొంచెం డిస్కస్ చేద్దాం. అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నికల సమయంలో వాళ్ళు రూపొందించుకున్న పార్టీ మేనిఫెస్టో అంటే ఎన్నికల ప్రణాళికలో అనేక వాగ్దానాలు చేస్తారు. అనేక పథకాలను ప్రారంభిస్తున్నట్టు దాంట్లో ప్రస్తావిస్తారు. వాటిల్లో ఎక్కువ ఉచితాలే ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఈ ఉచితాల సంఖ్య మరింత పెరిగిపోయింది. ఒకరిని చూసి ఒకరు, ఒకరిని చూసి మరొకరు ఇలా ప్రేరణ పొంది ఈ ఉచితాల సంఖ్యను మరింత పెంచేస్తున్నారు ఎన్నికల ప్రణాళికలో. ఒక అంచనా ప్రకారం ఒక్కొక్క రాజకీయ పార్టీ ఎన్నికల్లో ప్రకటించిన అంటే ప్రణాళికలో ప్రకటించిన అన్ని అంశాలను అమలు చేయాలంటే లక్షల కోట్ల వ్యయం అవుతుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక బడ్జెట్ కంటే ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువ అవటం మూలాన్ని అప్పులు తీసుకురావాల్సి వస్తుంది. సో రాష్ట్రాలను, దేశాన్ని అప్పులు పాలు చేస్తున్నది ఈ ఉచితాలే అని కొంతమంది వాదన చేస్తున్నారు. ఉపాధి అవకాశాలు లేక, కొనుగోలు శక్తి లేక కొనారిల్లుతున్న ప్రజలకు ఉచితంగా ఇవ్వకపోతే ఎలాగా అని ఇంకొంతమంది సమర్థిస్తున్నారు. అందులో వాస్తవం ఉంది, ఇందులో వాస్తవం ఉంది. ఎటొచ్చి సంక్షేమము, అభివృద్ధి రెండు చక్రాల్లాగా ఒక బండికి నడిస్తే తప్ప రాష్ట్రం కానీ దేశం కానీ సర్వతో ముఖాభివృద్ధి పొందదు అనేది మాత్రం అందరూ అంగీకరించాల్సిన అంశం. కాకుంటే ప్రభుత్వాలు ప్రాధాన్యత అంశాలను గుర్తించి వాటికి మాత్రమే ఈ ఉచితాలను కనుక ఇవ్వగలిగితే మిగతా అన్నిటినీ అందులోకి తీసుకురాకుండా ఏది నిజంగా నిత్యావసరమో, అత్యవసరమో, ప్రజలకు అవసరమో అనేదాన్ని గుర్తించి వాటికి మాత్రమే ఈ ఉచితాలను ఇవ్వడం ద్వారా కొంత మేలు చేయొచ్చు అనేది ఈ మధ్యావస్థ మాట్లాడే వాళ్ళ మాటలు. ఇక మన రాష్ట్రానికి మరి దేశం కూడా సంక్షేమ కార్యక్రమాలు పెట్టి లక్షల కోట్లలో అంటే కోట్ల లక్షల్లో అప్పులు చేసింది. అలాగే మన రాష్ట్రం కూడా అప్పులు చేస్తూనే వస్తుంది.
కూటమి ప్రభుత్వం చెప్పిన ప్రకారం అయితే 12 నుంచి 10 లక్షలు 10 నుంచి 10 లక్షల దాకా 10 లక్షల కోట్ల దాకా అప్పులు చేసింది, అప్పుల భారం పెంచేసింది అనేది. ఈ అప్పుల భారం పెరగడానికి సంక్షేమ పథకాలు కూడా, ముఖ్యంగా ఉచిత పథకాలు కూడా ఒక కారణం అని చెప్పి అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. అది మన కళ్ళ ముందు ఉన్న వాస్తవం కూడా. ఇక మన రాష్ట్రాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని నేను చేసిన రీసెర్చ్లో, పరిశోధనలో తేలిన అంశాలంటే, ఎప్పుడు అసలు ఈ సంక్షేమం అని లేకపోతే ఈ ఉచితం అనే కాన్సెప్ట్ ప్రారంభమైంది అంటే, గతంలో ఏం జరిగినా కూడా నందమూరి తారక రామారావు గారు అన్నగారుగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి పక్క రాష్ట్రంలో తమిళనాడులో అన్నాదురై దగ్గర నుంచి ఎంజీఆర్ దాకా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల స్ఫూర్తితో ఆంధ్రదేశంలో కూడా పార్టీని స్థాపించి, టీడీపీని స్థాపించి చాలా తక్కువ సమయంలో 9 మాసాల్లోనే అత్యంత మెజారిటీతో ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఆయన ప్రజలే దేవుళ్ళు అనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చి, ఆ ప్రజలు క్షేమంగా లేకపోతే ఏ రాజ్యమో క్షేమంగా ఉండదనే ఉద్దేశంతో కేజీ 2 రూపాయల బియ్యం పథకం తీసుకుని వచ్చాం, పేదవాళ్లకు పనికొచ్చేలాగా. అది ఎప్పుడు జరిగింది? 83లో. అంటే దాదాపు 4 దశాబ్దాలు దాటిపోయింది. 4 దశాబ్దాల క్రితం ఉన్న పేదరికం ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉంటే రాష్ట్రం అసలు అభివృద్ధి చెందినట్టా లేనట్టా అనే ప్రశ్న కూడా వస్తుంది. రాను రాను ఇంకా రేషన్ కార్డుల సంఖ్య పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. కనుక పేదరికం అలాగే ఉండిపోయింది అనే ఒక వాదన కూడా, కంక్లూజన్ కూడా కొంతమంది వస్తుంది. అందులో కూడా వాస్తవం లేకపోలేదు. అప్పటి పరిస్థితులను, అప్పటి ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఆయన ఉచితంగా, లేకపోతే రూపాయికి కిలో బియ్యం ఇస్తే, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కానీ దాన్ని ఉచితంగా ఇవ్వడం మొదలుపెట్టారు. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం కూడా అంత్యోదయ అనే ఒక పథకం ద్వారా కొంత బియ్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంత యాడ్ చేసి ప్రతి ఇంట్లో ఒక్కొక్క వ్యక్తికి 5 కిలోలు చొప్పున, 10 మంది ఉంటే 50 కిలోలు అలాగా ఇస్తూ వచ్చింది. కేవలం బియ్యమే కాకుండా కందిపప్పు అయితే ఉచితంగా కాకపోయినా బాగా తక్కువ ధరకు, అలాగే ఇంకా కొన్ని అపరాలు కూడా కందిపప్పుతో పాటు ఇంకొన్ని కూడా ఇస్తూ వచ్చేవాళ్ళు, షుగర్ అలాంటివి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో అది బియ్యానికి మాత్రమే పరిమితం చేశారు. కొన్ని ఇవ్వటం ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వటం మొదలుపెట్టారు. దీనికి కూడా వేల కోట్ల ఖర్చు అవుతున్నది. కానీ ఈ మధ్య అసలు ఈ వివాదం మీద, ఈ అంశం మీద చర్చ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఈ ఉచిత బియ్యం మీద తీసుకుని, ఎందుకంటే మొట్టమొదటి స్టార్ట్ అయింది బియ్యమే కనుక, ఆ తర్వాత మిగతా అన్ని ఉచితాలుగా మారినాయి. చాలా పెద్ద చర్చ జరిగింది ఈ మధ్యకాలంలో. పేదలు తీసుకుంటున్న బియ్యం మళ్ళా వెనక్కి తిరిగి, అంటే వెనక్కి అమ్మేసుకుంటున్నారు. ఆ బియ్యాన్ని మధ్యవర్తులు కొనేసి, బడా వ్యాపారులు కొనేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అని చెప్పి నాదెండ్ల మనోహర్ గారు ఆధ్వర్యంలో వెళ్ళిన పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం గారు చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిజంగానే అక్కడ వేల టన్నుల బియ్యము విదేశాలకు అక్రమంగా తరలిపోతున్నది, అది తప్పనిసరిగా పీడిఎస్ బియ్యమే అని చెప్పారు. దీనిలో మనకేమర్థమైంది? నాసి రకం బియ్యం ఇవ్వడం వల్ల ప్రజలు తినకుండా వాటిని మళ్ళీ వెనక్కి ఇచ్చేస్తున్నారు. అంటే మీ ఉచితంగా ఇచ్చిన బియ్యం లక్ష్యం నెరవేరినట్ట? సో అది ఒక పెద్ద ప్రశ్న. సో దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది, లేదా నాణ్యమైన బియ్యం. గతంలో మన ప్రక్క రాష్ట్రంలో కేసీఆర్ గారు అనేవాడు, సన్న బియ్యం మీకు కూడా ఇస్తాము. సన్న బియ్యం అంటే ఎక్కువ క్వాలిటీ ఉన్న బియ్యం అని అర్థం. ఇక్కడ కూడా దొడ్డు బియ్యం ఇస్తున్నారు, లేకపోతే అది భోజనానికి పనికిరాదు అని రకరకాల వాదనలు ఉన్నాయి. సో అందుకనే వాళ్ళు తీసుకున్న బియ్యాన్ని మళ్ళీ తక్కువ రేటుకు వాళ్ళకి అమ్మేస్తున్నారు. అది విదేశీ మార్కెట్లో చాలా ఎక్కువ డబ్బు, కంటే 70 రూపాయలకు అమ్ముడుపోతుంది. తద్వారా ఈ మధ్యవర్తులు, బ్రోకర్స్, మీడియేటర్స్ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ బొక్కసానికి మాత్రం రంధ్రం పడిపోతుంది. ఎందుకంటే వీళ్ళు కొని సబ్సిడీకి ప్రజలకు ఇస్తున్నారు కనుక. ఉచితంగా ఇచ్చిన బియ్యం వాళ్ళు ఉపయోగించుకోకపోవటం వల్ల ఈ ఉచితం అనే పథకం తాలూకు అంతిమ లక్ష్యం నెరవేరకుండా పోతుంది. దీన్ని ఒక కేస్ స్టడీగా మనం తీసుకున్నాం. మిగతా వాటి అంశాలుగా, ఎందుకంటే బియ్యం ప్రతి మనిషికి అవసరమైన ఒక ఎసెన్షియల్ కమాడిటీ, అత్యవసరమైన సరుకు. దాన్ని
కట్టడి చేయగలిగితే మిగతా అంశాలను కూడా ఆటోమేటిక్గా మనం చేయొచ్చు అనే ఒక చిన్న ఆశతో మాత్రం మనం దీని మీద చాలామంది పెద్దలు చెబుతూ ఉంటారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అమర్త్య సేన్ దగ్గర నుంచి, మన రాష్ట్రంలో జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి వాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, మనిషికి చేపలు ఇవ్వకండి, చేపలు ఎలా పట్టుకోవాలో నేర్పించండి. మీరు ఇచ్చిన చేపను ఆ ఒక్కరోజు తినేస్తాడు, పడుకుంటాడు. అదే మీరు చేపలు పట్టుకోవటం నేర్పిస్తే అతను తన జీవనాన్ని తానే కొనసాగిస్తాడు అనేది ఒక సూత్రీకరణ చేశారు. అది ప్రపంచవ్యాప్తంగా నిజంగానే ఉంది. ఎందుకంటే మీరు ఏదో ఒక ఉపాధి కల్పించి ఆ ఉపాధి ద్వారా తాను సంపాదించుకుని తానే అన్నీ కొనుక్కునేలాగా కొనుగోలు శక్తిని పెంచండి తప్ప మీరు ఉచితంగా ఇచ్చేస్తే సోమరులను పెంచుతున్నారు అనే ఒక వాదన కూడా ఉంది. అది మరి సాడిస్టిక్ కామెంట్ అని చాలామంది అంటే అనొచ్చు. కానీ బట్ అక్కడ జరుగుతున్న దాన్ని కనుక మనం చూస్తే ఈ వైట్ కార్డ్స్ సంఖ్య రోజు రోజుకి ఎలా పెరుగుతుంది? ఫేక్గా ఇస్తున్నారా, లేకపోతే సంఖ్య నిజంగానే పెరుగుతుందా? నిజంగా పెరిగిన మాట వాస్తవం అయితే పేదరికం పోలేదా? పేదరికం పోలేదు కనుకనే మీరు సంక్షేమ కార్యక్రమాలను మరిన్ని చేస్తున్నారు, అంటే ఉచితాలను ఎక్కువగా ఇస్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు దాని చుట్టూ తిరుగుతున్నాయి, ఉచితాల చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. అలా కాకుండా కొన్ని మన దగ్గర మనం చేసిన ఈ సర్వేల్లో కొన్ని తేలినాయి. ఏంటంటే ప్రజల దగ్గర నుంచి కానీ, లేకపోతే విజ్ఞుల దగ్గర నుంచి, ఆర్థికవేత్తల దగ్గర నుంచి కొంత సమాచారం మనం సేకరిస్తే వాళ్ళు ఇచ్చిన సలహాలు, మనం క్రోడీకరించిన సలహాలు లేకపోతే సూచనలలో తేలింది ఏంటంటే, అలాగా ఉచితంగా ఇచ్చేదానికంటే ఎంతో కొంత ధర నిర్ణయిస్తే కొనడానికి నిజంగానే వీలు లేని వాళ్ళు మాత్రమే దాన్ని తీసుకుంటారు. అంటే మిగతా అంశాలు, ఆర్థిక అంశాలు తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రమే అవి తీసుకుంటారు అనేది ఒకటి. అది అక్కడ ఒకటి కట్టడి చేయొచ్చు. రెండు, ఎటు మనకి ఉపాధి పథకం ఉంది కదా, ఆ పనికి ఉపాధి పథకం. ఆ ఉపాధి పథకంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే, కొన్ని సీజన్లకు మాత్రమే, కొన్ని రోజులకు మాత్రమే ఇస్తున్నారు. అలా కాకుండా ఏడాది పొడుగున ఏదో ఒక ఉపాధి, ఎందుకంటే వ్యవసాయం అంటే వ్యవసాయానికి కూడా ఈ ఉపాధి పథకాన్ని అనుసంధానం చేయమని కొంతమంది సలహా ఇస్తున్నారు. ఎందుకంటే వ్యవసాయం దాదాపు 6 నెలల పాటు ఉంటుంది. మిగతా రోజుల్లో రోడ్లు వేయడానికో ఇంకా రకరకాల పనులు ఉంటూనే ఉంటాయి. పంచాయతీ లెవెల్లో రకరకాల పనులు ఉంటాయి. ఎక్కడికెక్కడ క్లస్టర్గా డివైడ్ చేసి వాళ్ళందరికీ పని కల్పించడం ద్వారా కొంత డబ్బులు ఇచ్చి, అంటే పని కల్పించడం ద్వారా మనం అభివృద్ధిని సాధిస్తాం. ఆ అభివృద్ధి ఫలాలను కొంచెం వాళ్ళకి మనం ఇస్తాం. అంటే ఉచితంగా ఇవ్వకుండా వాళ్ళతో పని చేయించి ఇవ్వడం అనేది ఒకటి. ఉపాధి అవకాశాలు కల్పించడానికి మనకు వనరులు చాలా తక్కువ నేను భావిస్తే. అంటే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగం, ఏ గవర్నమెంటు అందరికీ ఉద్యోగాలు ఇస్తే తెలియదు. ఎందుకంటే లక్షల కోట్ల సంఖ్యలో ప్రతి ఏడాది గ్రాడ్యుయేట్స్ వస్తూనే ఉన్నారు విశ్వవిద్యాలయాల నుంచి. వాళ్ళందరికీ ప్రభుత్వమే ఉద్యోగాలు కల్పించడం అనేది చాలా కష్టమైన పని. అంటే అది ఏ ప్రభుత్వం అయినా కానీ, పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే అది చాలా కష్టమైన పని. అందుకే కొన్ని అంశాల్లో ఈ ఉచితం అనే దాన్ని కొనసాగిస్తూనే మరికొన్నిటిని మాత్రం విక్రయం ద్వారా చేస్తే, వాటిలో ముఖ్యంగా విద్య, వైద్యం, సేద్యం, ఈ మూడు అత్యవసరమైనవి. ఈ దేశ లేదా ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే అంశాలు ఇవి. ఎక్కువ మంది విద్యావంతులు ఉంటే ఎక్కువ ఇన్నోవేషన్స్, అంటే కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి. తద్వారా మళ్ళీ మనం కొత్త ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాల ద్వారా ప్రయోజనం పొందే ఆస్కారం ఉంది విద్య. అలాగే చాలామంది విదేశాలకు వెళ్ళి విదేశీ మార్గద్రవ్యాన్ని కూడా మనకు చేరవేసే అవకాశం ఉంది. అంటే విదేశాలకు వెళ్ళమని బ్రెయిన్ డ్రైన్లో మీరు కూడా ఉండని చెప్పడం కాదు, కానీ బట్ విదేశాల్లో చాలామంది ఎక్స్పర్టైజ్ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి మన దేశానికి, అక్కడికి వెళ్ళినా కూడా ఈ దేశాన్ని మర్చిపోకూడదని ఒక దేశభక్తి భావన వాళ్ళలో ఉంటే ఈ విద్యను ఇది మనం ఉంటాం కదా, కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా ఇచ్చినా కూడా అభ్యంతరం లేదు. ఎందుకంటే మీరు విద్యకు పెట్టే ఖర్చు అంతా పెట్టుబడి కిందగానే మనం భావిస్తే, అది మనకు రిటర్న్ వస్తుంది అని భావిస్తే అది ఒక ముఖ్యమైన అంశం. ఇక వైద్యం, ఇప్పుడు కార్పొరేట్ వైద్యాలు స్టార్ హోటల్స్ను మించిన ధరలతో వాళ్ళు సంపాదిస్తున్నారు కనుక, లూట్ చేస్తున్నారు కనుక వైద్యాన్ని కనుక ఇప్పుడు ఏదో ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చి కొంతమందికి అలా కాదు, మొత్తానికి ఆల్మోస్ట్ అందరికీ వైద్యాన్ని కనుక ఉచితంగా ఇవ్వగలిగితే అంటే ఆటోమేటిక్గా రేట్లన్నీ తగ్గిపోతాయి. అందరికీ ప్రభుత్వమే ఆ కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు తప్పనిసరిగా ఈ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వాళ్ళు కూడా దిగొస్తారు. దాన్ని మనం పట్టుకోవాలి. అలాగే సేద్యం అనేది మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం, మన రాష్ట్రం కూడా వ్యవసాయ ఆధారిత
రాష్ట్రమే. సో వ్యవసాయానికి ఎంత ఎక్కువ సబ్సిడీలు, రైతులకు రుణాలు, ఇవన్నీ ఎక్కువ ఫ్లెక్సిబుల్గా కొంచెం సరళీకృతం చేసేసి మరి ఆ తాకట్టు పెట్టి ఈ తాకట్టు పెట్టాలంటే కాకుండా, లేకపోతే ఏడాదికి మీకు ఎంతే ఇస్తామని కాకుండా పూర్తి వ్యవసాయానికి సంబంధించిన సహాయం కనుక మనం చేయగలిగితే, సో విద్య, వైద్యం, సేద్యం 3 రంగాల్లో ఉచితాలు అనేవి తప్పనిసరిగా ఇవ్వాలి. ఇస్తేనే అది అభివృద్ధికి లింక్ అయి ఉన్నాయి కనుక అభివృద్ధి అనేది మనం సాధించగలం. మిగతా వాటిల్లో ఉచితాలను తగ్గించడం అనేది సముచితం అనేది ఒక వాదన కూడా మన వద్ద ఉంది. ఇందాక చెప్పినట్టు పనికి ఆహార పథకాన్ని ఇంకా కొంతకాలం పాటు, కొంతకాలం అంటే 3 నెలలు ఉన్నదాన్ని 6 నెలలు, 6 నెలలు 9 నెలలు అలా చేసుకుంటూ వెళ్తే పని చేసి డబ్బులు తీసుకున్నామనే సంతృప్తి వాళ్ళకు ఉంటుంది. తాము సంపాదించుకున్న డబ్బుల ద్వారానే మనకి జీవనభృతి కొనసాగుతుందని చెప్పే ఒక సంతృప్తి కూడా వాళ్ళకు ఉంటుంది కనుక దాన్ని కనుక మనం చేయగలిగితే. ఇక వృత్తి విద్య, ప్రొఫెషనల్ కోర్సెస్ ఎక్కడి నుంచి, డిగ్రీ నుంచి కాదు, అది పాఠశాల స్థాయి నుంచే. ఒకప్పుడు ఉండేవి క్రాఫ్ట్స్, అవి అలా రకరకాలుగా ఉండేవి, డ్రాయింగ్లు అలాంటివి. ఇప్పుడు ఐటీఐ లాంటి వాటిల్లో ఏదో నామకా వస్తే ఆ ట్రెడిషనల్ కోర్సులే, ఎప్పటి నుంచో ఉన్న ఫిట్టరు లేకపోతే వెల్డరు ఇలాంటి కోర్సులే ఉన్నాయి. అలా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొంత అధ్యయనం చేసి ఏ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి మన దేశంలో కానీ ప్రక్క దేశాల్లో కానీ ఉన్నాయో దాన్ని అధ్యయనం చేసి ఈ వృత్తి విద్యా కోర్సులను పాఠశాల స్థాయి నుంచి పెట్టి విద్యార్థులను ఆకర్షించగలగాలి. ఇక్కడ పేరెంట్స్ కూడా కొంత ఆలోచన, ఈ ఎంసెంట్రిక్ నుంచి బయట ఎంసెట్ కూతురు అయితే డాక్టర్, కొడుకు అయితే ఇంజనీరు అనే ఒక ఆ భ్రమలో నుంచి బయటికి రావాలి. పేరెంట్స్ వచ్చేసి వాళ్ళకి నిజంగా ఏ రంగంలో ఇష్టం ఉందో ఆ రంగంలోనే వాళ్ళు చదువుకునేలాగా, లేకపోతే జ్ఞానాన్ని సంపాదించుకునేలాగా స్వేచ్ఛ కల్పించగలగాలి. అప్పుడు వాళ్ళు నిజమైన ఎక్స్పర్ట్స్ లాగా, అంటే స్కిల్ అంటాం కదా మనం, స్కిల్ ఓరియంటెడ్ పీపుల్ లాగా తయారవడానికి ఆస్కారం ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలప్పుడే వాళ్ళు పాఠశాల స్థాయిలోనే వాళ్ళకు వృత్తి, ఒకడికి చక్కని డిజైన్ చేయటం ఎంకరేజ్ హిమ్, ఇంకొకటికి వడ్రంగి పని చేయటం ఎంకరేజ్ హిమ్. అంటే కులవృత్తులు కాదు, ఎవడైనా సరే ఆ పని చేయగలగాలి. పలానా వాడు పలానా పని చేయాలి అట్లా కాదు. స్కూల్లో పాఠశాల స్థాయిలో ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు, ఐ మీన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, రిలీజియన్, ప్రొఫెషన్ వాళ్ళు చేయగలిగితే అది ఒక రకంగా జాతీయ సమైక్యతను సాధించడానికి కూడా దారితీస్తుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సో అలాగే మనం స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తున్నాం. స్పోర్ట్స్తో పాటుగా ఫైన్ ఆర్ట్స్, లలిత కళలను కూడా మనం పాఠశాల స్థాయి నుంచే వాళ్ళకి కనుక నేర్పగలిగితే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కళ్ళు రాణించవచ్చు. ఒకడు మహానటుడు కావచ్చు, ఒక్కొక్కళ్ళు నృత్యకారుడు కావచ్చు. ఇప్పుడు అన్ని రంగాలకి మంచి డిమాండ్ ఉంది. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ రంగం అనేది చాలా గొప్పగా వెళ్తుంది కనుక ఎక్కువ పెట్టుబడులు దాంట్లోంచి వస్తాయి కనుక మనం టీవీ ఛానల్ చూస్తే తెలుస్తుంది. సో అలాంటి వాటిని కూడా, ఫైన్ ఆర్ట్స్ని కూడా, లలిత కళలను కూడా అక్కడ రంగస్థల యాక్షన్ కానీ అట్లాంటి వాటిని కూడా కింద స్థాయి నుంచే వాళ్ళకి ఒక సబ్జెక్టుగా గనక, అంటే ఏదో నామకా వస్తే సెలవు రోజున పెట్టినట్టుగా లేకపోతే సెమినార్ లాగా పెట్టినట్టు కాకుండా ప్రతి రోజు ఒక గంట దాని మీద ఉండేలాగా, అంటే పాఠ్యాంశాల్లో భాగంగానే దాన్ని కనుక చేయగలిగితే ఫైన్ ఆర్ట్స్ని కూడా ఎటు స్పోర్ట్స్ని చేస్తే ఆయా రంగాల్లో వాళ్ళు రాణించేందుకు మంచి పునాది పడుతుంది అనేది ఇంకొక ఇది. అలా ఇందాక అనుకున్నట్టు జిజ్ఞాసను బట్టి వాడికి ఏ రంగానికి, చాలామంది చెప్తుంటారు నువ్వు అట్లాంటి వద్దు, నువ్వు డాక్టర్ అవ్వాల్సిందే అనేమ్మా, నువ్వు ఇంజనీర్ అవ్వాల్సిందే కాకుండా నాకు పలానంత ఇంట్రెస్ట్. ఇప్పుడు ఎందుకంటే మనకు మీడియా బాగా విస్తరించిన తర్వాత ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయో కూడా మీడియాలో మనకి తెలుస్తుంది. బిడ్డలకి వాళ్ళు ఆండ్రాయిడ్ ఫోన్ల ద్వారా తెలుసుకొని నేను పలానా అవుతా డిసైడ్ చేసుకుంటున్నారు. దాన్ని మనం ఎంకరేజ్ చేయగలగాల. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొన్ని క్లస్టర్స్గా మనం విభజించి, ఇందాక మనం చెప్పుకున్నాం చిన్న కుటీర పరిశ్రమలు. ఇప్పటికే కుటీర పరిశ్రమలు ఉన్నాయి. అది ఆరంభం రోజే దానికి పెద్ద హంగులు ఉంటాయి, ఆ తర్వాత అది మూలన పడిపోతుంది. అలా కాకుండా కంటిన్యూస్గా సస్టైనబుల్ గ్రోత్, అది నిరంతరం అది పెరుగుతూనే ఉండాలి. ఈ ఏడాది విస్తరణలో తయారు చేసేవాళ్ళు వ్యాపారాన్ని ఇంకొంచెం విస్తరించి ఇంకేదో తయారు చేసేలాగా అలాగా కాలానుగుణంగా వస్తున్న మార్పులు చేర్పులకు అనుగుణంగా కుటీర పరిశ్రమలను స్థాపించి ఆ కుటీర పరిశ్రమలకు ఎక్కువ సబ్సిడీతో కనుక మనం ఆర్థిక సహాయం కనుక చేయగలిగితే, ఫ్రీగా ఇచ్చే బదులు మనం ఇస్త్రీ పెట్టి ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం లేదు,
ఫ్రీగా ఇస్త్రీ పెట్టి ఇచ్చే బదులు దానికి 60% తగ్గించి 40% ఇవ్వండి. ఆ విధంగా ఏదైనా చేయగలిగితే మనకి గ్రామీణ ప్రాంతాల నుంచే ఈ అభివృద్ధికి బాటలు అనేవి పడతాయనేది కూడా ఇంకొక ముఖ్యమైనది. సో ఇంకొకటి మనది ఎటు వ్యవసాయ రంగం కనుక మనం ఇందాక పైన చెప్పుకున్నట్టు వ్యవసాయ ఆధారిత దేశంలో ఎప్పటి నుంచో ఆ ట్రెడిషనల్ ఫార్మింగే జరుగుతూ ఉన్నది. ఇంకా దుక్కి దున్నడాలకి ఎద్దులు ఆవులను పెట్టుకుని అంటే కొంత మార్పు వచ్చినప్పటికీ ఇంకా చాలా రావాల్సింది. గ్రామీణ ప్రాంతాల్లో ఆధునిక టెక్నాలజీని సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయాన్ని అంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం సంపాదించేలాగా అవసరమైతే కొంతమందిని విదేశాలకు పంపించి విదేశాల్లో వ్యవసాయ విధానాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ దిగుబడి సాధించడానికి ప్రధానమైన కారణాలు ఏంటి, వాటిని అధ్యయనం చేసి దాన్ని ఇక్కడికి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడానికి ప్రభుత్వాలు కనుక ప్రజలు అనుకున్న ప్రభుత్వాలు కనుక శ్రీకారం చుడితే వ్యవసాయ రంగంలో కూడా వినూత్న పద్ధతులు వచ్చి కేవలం వర్షం వస్తే తుఫాను వస్తే పోతున్నాయి. వరి కాకుండా ఇంకేదన్నా ఉందేమో. ఇప్పటికే మనకి హార్టికల్చర్ అలాంటివి వచ్చినాయి ప్రత్యామ్నాయంగా. కానీ ఆధునిక పద్ధతుల విషయంలోకి వచ్చేసరికి అక్కడక్కడ సక్సెస్ స్టోరీస్ మనం అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం. ఆ గుడివాడలో లేకపోతే ఇంకా రాయలసీమలో ఎక్కడనో డ్రాగన్ ఫ్రూట్స్ పండిస్తున్న వాళ్ళు రకరకాల వాటిని ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన పంటలను మనం ఇప్పుడే పండిస్తున్నాం, కానీ అవి ఒకరిద్దరూ పండిస్తున్నారు. అలా కాకుండా దాన్ని ఇంకా విస్తరింపజేయాలి. మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో పరిశోధన చేయొచ్చు. వాళ్ళని కొంతమందిని విదేశాలకు పంపించి అక్కడ అధ్యయనం చేయొచ్చు. ఆ అధ్యయన పాఠాలను మనం తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే తప్పనిసరిగా వ్యవసాయ రంగం అనేది వ్యవసాయం లాభసాటి కాదు, వ్యవసాయం అనేది దండగా అనే ఒక కాన్సెప్ట్ పోయి వ్యవసాయం ఉన్న ప్రతి ఇల్లు పండగే అనే వాతావరణాన్ని తీసుకురావడానికి మనం చేసే ఈ ఎక్సర్సైజ్ డెఫినెట్గా పనికొస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఎంతసేపటికి మనం జీడిపి రేటు పెరిగితే ప్రభుత్వ నిర్వహణ సజావుగా సాగే అవకాశం ఉన్నది. కానీ ఇక్కడ మనం జీడిపితో పాటుగా పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగితేనే ప్రజల తాలూకు కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరగటం వల్లనే రొటేషన్ జరిగితే ఆటోమేటిక్గా జీడిపి పెరుగుతుంది. ముందు ఇక్కడ చూడాలి మనం. ఈ స్టార్టప్స్ అని పెట్టారు ఈ మధ్యకాలంలో. స్టార్టప్స్ ప్రారంభంలో ఉన్నంత ఉత్సాహము వాటి కొనసాగింపులో లేకుండా పోతుంది. అందువల్లనే స్టార్టప్ల మీద కొంత దురభిప్రాయం కూడా జనాలకు వచ్చేసింది. సో స్టార్టప్ కనుక పెడితే దేశానికి ఇంకొక విదేశాల నుంచో వచ్చిన వాళ్ళు ఇక్కడ స్టార్టప్స్ కనుక పెడితే దేశానికి లాభం జరుగుతుంది, రాష్ట్రానికి లాభం జరుగుతుంది. కానీ దేశ ప్రజలకు లాభం జరగట్లేదు. ఎందుకంటే ఎవరైతే బెనిఫిషియరీ ఉన్నాడో వాడి దాకా ఈ ఫలాలు వెళ్ళడం లేదు. అతి తక్కువ మంది చుట్టే ఈ ఫలాలు తిరుగుతున్నాయి అనే ఒక వాదన కూడా ఉంది. సో దానిలో ఉన్న లోపాలను కూడా సరిదిద్దాల్సిన ఆస్కారం ఉన్నది. ఎందుకంటే నో డౌట్ స్టార్టప్స్ అనేవి ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ది డే, తప్పనిసరిగా వాటిని మనం కొనసాగించాల్సిందే. కాకపోతే వాటి మీద పర్యవేక్షణ పెట్టి దాని తాలూకు ముందుగానే అధ్యయనం చేసి ఇది సక్సెస్ అవుతుందా లేదా, ఏదో ఇన్నోవేటివ్ ఐడియాతో ఒకటి వచ్చాడు అది ఓకే స్టార్ట్ చేయమని ఎక్స్పెరిమెంట్గా కాకుండా సో ముందు ఒక శాంపిల్గా చూసి అది సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉందా లేదో ముందే గమనించి ఆ ఫలితాన్ని బట్టి మనం ప్రారంభిస్తే బాగుంటుంది. తద్వారా ఇంకొంతమంది ప్రేరణ పొందే అవకాశం కూడా ఉంది. అలా కాకుండా ఏదో థాట్ వచ్చింది పెట్టేశాను సార్ వర్కౌట్ అవ్వట్లేదు సార్ అని చెప్పడం కాదు. వర్కౌట్ అయ్యేలాగా మనం చేయగలగాలి. అంటే ముందే దానికి కొంత ఈ నేపథ్యాన్ని సృష్టించుకోవాలి. విదేశాల్లో తెస్తారా, ఇక్కడి నుంచి తెస్తారా. సో ఉచితాలను వద్దంటలేదు, ఇవ్వాలి. ప్రాధాన్యతలను గుర్తించాలి. ఎక్కడెక్కడ ఏ రంగంలో. ఇప్పుడు మన రాష్ట్రం మొన్న సూపర్ 6 పేరుతో కొన్ని కూటమి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. సిలిండర్స్ అన్నారు. సిలిండర్స్ ఎంత సద్వినియోగం అవుతాయో కూడా ఒక అధ్యయనం చేయాలి ప్యారల్గా. నిజంగానే దుర్వినియోగం అవుతుంటే డెఫినెట్గా క్యాన్సిల్ చేయాలి. ఎందుకు బడ్జెట్లో బోల్డ్ అంత డబ్బు. ఇలా మాట్లాడుతున్నందుకు చాలామంది కోపం రావచ్చు. పేదవాళ్ళు అనేవాళ్ళకో లేకపోతే పేదవాళ్ళు అంటే మీకు అంత కోపం ఎందుకు రావచ్చు. నేను పేదవాడిని, ఆ విషయంలో నో గోయింగ్ బ్యాక్. కాకపోతే ఇక్కడ సద్వినియోగం దుర్వినియోగం ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని మనం డెఫినెట్గా తెలుసుకోవాలి. అలాగే బస్సు ఫ్రీ. మనిషికి కొనుగోలు శక్తి పెంచినప్పుడు నేను ఇందాక చెప్పినట్టు పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిపోయి
పర్ క్యాపిటా ఇన్కమ్ పెరగడానికి మీరు ఉపాధి కల్పిస్తే, ఉపాధి ద్వారా వచ్చిన డబ్బుల ద్వారా అతను పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, టికెట్ కొనుక్కునే బస్సులో వెళ్తాడు. సో మనం ఫ్రీగా టికెట్కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అన్న ఫ్రీ ప్రయాణానికి వాడికి వెసులుబాటు కల్పించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆర్టీసీ అనేది ఒకప్పుడు కార్పొరేషన్లో ఉండి కోట్ల రూపాయల లాసులు ఉంటే దాన్ని మళ్ళీ ప్రభుత్వంలో కలుపుకున్నారు. ఆ ప్రభుత్వం వాళ్ళందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా చూస్తున్నారు. ఆ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడంతో పాటు ఈ బస్సుల మెయింటెనెన్స్, కొత్త బస్సుల కొనుగోలు, ఇలా చాలా ఖర్చు పెరుగుతున్న దశలో అసలు ఆదాయం లేకుండా చేస్తే ఎలాగా అనేది ఒక వాదన. కనుక మీరు ఇంకొక పని చేయొచ్చు, టికెట్ రేట్లు తగ్గించండి. ఫ్రీ ఎందుకు? అప్పుడు అందరూ ఎక్కువ మంది యూటిలైజ్ చేసుకుంటారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని ఉపయోగించుకుంటారు. తద్వారా వెహికల్స్ తగ్గిపోతాయి, పొల్యూషన్ తగ్గిపోతుంది. సో ఇంటర్లింక్ ఉన్న ఈ అంశాలను కూడా పరిగణలోకి తీసుకుంటే ఉచిత బస్సు సౌకర్యానికి బదులుగా 10 రూపాయలు ఉన్న టికెట్ని 5 రూపాయలకి ఇవ్వండి. అప్పుడు అందరూ కొంటారు. బస్సులో ఎక్కువ మంది ప్రయాణించడానికి ఆస్కారం ఉంది. 15 రూపాయల టికెట్ ఉంటే ఫ్రీగా కొంతమంది వెళ్తుంటే 15 రూపాయలు పెట్టి టికెట్ మేము ఎందుకు కొనాలనుకున్న వాళ్ళు చాలామంది మానేస్తారు. అలా కాకుండా అందరికీ ఒకే రేట్, అంటే తక్కువ రేటుతో ఇవ్వండి. ఎందుకంటే దానివల్ల మరీ లాస్ అయితే రాదు. సో అలాంటి కార్యక్రమాలు చేయగలగాలి. అలాగే మరి అది నిరుద్యోగులకు భృతి విషయంలో కూడా ఇప్పుడు ప్రతి నిరుద్యోగి కావచ్చు, లేకపోతే గ్రాడ్యుయేట్ బయటకు రాగానే ఆండ్రాయిడ్ ఫోన్ లేకుండా ఎవ్వరూ లేరు. అంటే మనం ఇచ్చే ఈ 3000 రూపాయలు వాడు సద్వినియోగం చేసుకుంటాడా? అంటే అమ్మ నాన్నలను అడగకుండా ఉంటాడు, పాకెట్ మనీలాగా పనికొస్తుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం అయితే అది నెరవేరటం అనేది చాలా కష్టం. మహా అయితే దాన్ని రీఛార్జ్ చేసుకోవడానికో లేకపోతే 2 సినిమాలు అదనంగా చూడటానికో వాడేవాళ్ళే ఎక్కువ ఉంటారు. అందరిని మనం ఆ గాట కట్టేయట్లేదు. చాలామంది బాధ్యతాయుతమైన బిడ్డలు ఉంటారు, వాళ్ళు ఆ 3000 రూపాయలు వస్తే బాగుండు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ దోలికి మనం వెళ్ళటం లేదు. అలా కాకుండా అమ్మయ్య 3000 వచ్చింది, సినిమాకి వెళ్దాం పద ఫ్రెండ్ అనే వాళ్ళ గురించే మనం మాట్లాడుతున్నాం. దుర్వినియోగం గురించి మాట్లాడడం. సో ఉచితాలు తప్పనిసరిగా ఉండాల్సింది. ఎందుకంటే మనం రాజ్యాంగ పీఠికలోనే రాసుకున్నాం, మనం సంక్షేమ రాజ్యం అని చెప్పి. ప్రజల సంక్షేమం చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద తప్పనిసరిగా ఉంది. కాకపోతే ఏ బాధ్యతలను ప్రభుత్వం తీసుకోవాలి, ఏ బాధ్యతలను వాళ్ళకే ఇచ్చేయాలి అనే ఒక జాబితాను మనం తయారు చేసుకుని ఆ క్రమంలో గనక మనం కొనసాగించగలిగితే అప్పుడు ఉచితాలు అడిగేవాళ్ళే ఉండరు. ఎందుకంటే మీ బియ్యం మాకొద్దు, ఈ బియ్యం తినడానికి పనికి రావట్లేదు అనే నిరసనలు వ్యక్తం చేస్తున్న ప్రజలు కొంతకాలం తర్వాత బాబు మాకు కోటా బియ్యం వద్దు అని చెప్పే ఆస్కారం ఉంది. దాంట్లో 2 కోణాలు ఉన్నాయి. నాణ్యతాపరమైన బియ్యం ఇచ్చి కొంతమందికే పరిమితం చేద్దామా, అసలు బియ్యం ఇవ్వకుండా మానేసేసి ఆ బియ్యానికి సంబంధించి వాడికి కొంత పని కల్పించి వాడే స్వయంగా బియ్యం కనుకొచ్చుకునేలాగా చేద్దామా, ఆ బియ్యం మనం తక్కువ ధరలకు అమ్ముదామా? ఇలాంటి వాటిని మనం కనుక కొంచెం పరిశీలన చేస్తే ఉచితాలనే వాటిని ప్రక్కన పెట్టేసి సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళులాగా 2 కాళ్ళులాగా పనిచేసే ఆస్కారం ఉంది. తద్వారా పటిష్టమైన దేశాన్ని, సమృద్ధి కలిగిన రాష్ట్రాన్ని నిర్మించుకోవడానికి ఆస్కారం ఉంటుందేమో ఆలోచిద్దాం. ఇది ఈ అంశం మీద ముందే చెప్తున్నాను నేను, మళ్ళీ ఇంకోసారి ఉచితాలకు నేను వ్యతిరేకం కాదు, సామాన్య ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా. దుర్వినియోగం అయిపోతున్న ఉచిత పథకాల గురించి బాధతో నేను మాట్లాడాను అంతే తప్ప ఉచితాలకు అయితే నేను వ్యతిరేకం కానే కాదు. ఇది ఇవాల్టి విశ్లేషణ కార్యక్రమం. మళ్ళీ ఇంకొక అంశానికి సంబంధించి నేను మీ ముందుకు వస్తా. నమస్తే, మీ ప్రొఫెసర్ బాబీ వర్ధన్.